అందరికీ నమస్కారము. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నీలం రాజు ఒక నిరుపేద నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. వృత్తిరీత్యా కరీంనగర్లోని చింతగుంట వద్ద క్షౌర వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరి ఇటీవల తాను అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. వెంటనే అతని కరీంనగర్లోని హాస్పిటల్కు తీసుకెళ్తే వారు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. మరి హైదరాబాద్కు అపోలో రీచ్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పరీక్షించిన వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి అతని తలలో మెదడులో ఒక ట్యూమర్ ఉందని కనుగొనడం జరిగింది. వెంటనే ఆపరేషన్ చేయాలి, దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో వారు దిక్కుదోచని స్థితిలో నిమ్స్కు వెళ్ళడం జరిగింది. అక్కడ 2 రోజులు నిరీక్షించినా కూడా కనీసం బెడ్ కూడా అక్కడ దొరకలేదు. వారు ఎవరు పట్టించుకోలేదు. మరి రోజుకు రాజు ఆరోగ్యం క్షీణించడంతో మళ్ళీ వెంటనే అపోలో రీచ్కు వెళ్ళడం జరిగింది. వారు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో మరి బంధువుల సాయంతో వారికి తెలిసిన కాడ అప్పులు చేసి ఆపరేషన్ చేయించడం జరిగింది. మరి వారి దురదృష్టమో ఏమో కానీ ఆ ట్యూమరు ఒక 40% కరగడం జరిగింది. మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో వారికి ఏం చేయాలో ఏం ఆలోచన లేకుండా దిక్కుదోచ స్థితిలో వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి ఎవరైనా దాతల సహాయం చేస్తారేమో అని దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి ఎవరైనా దాతలు కానీ ఏదైనా ట్రస్ట్ కానీ ఇంకా ఎవరైనా పెద్ద మనసుతోటి వారికి సహాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి పెద్ద మనసుతోటి ఫార్వర్డ్ చేసి పెద్ద వారికి తెలిసేలా చేయగలరని, మీ వంతు సాయం చేయగలరని కోరుతున్నాము. మరి దయచేసి దాతలు ముందుకొచ్చి ఒక ప్రాణాన్ని కాపాడాలని మేము వేడుకుంటున్నాం.